శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం. మాతామృతో రోదనాయ ద్రవ్యం దత్వాహ్వయేజ్జనానాన్ తేషాం రోదనమాత్రం యత్ కేవలం ద్రవ్యపంచకం. ఎంత అద్భుతమైన మాట. అందుకే రమణులు వారు దీని ఉదాహరణగా ఒకటి చెప్పేవారు. దీని భావం ఏంటంటే, ఒక ఆయనకి పాపం వాళ్ళ తల్లి పోయిందిట. వీడు ఏడుపు రాదు. చూసే వాళ్ళందరికీ సీన్ కనబడితే బాగుండదని కొందరు కిరాయికి పిలిచాడు ఏడవడానికి. వాళ్ళ పని అనమాట. అని ఏడుస్తూ ఉంటే అబ్బా అబ్బా అనిపిస్తుంది. ఆ సీన్లో ఏడుపు ఉండాలి, అంత నవ్వుతో బాగోదు కదా. అందుకే ఏడవగలిగిన ఎక్స్పర్ట్స్ని పిలిచారు. వాళ్ళు తెగ ఏడుస్తున్నారు. నిజమేడుపా? అలాంటిదే ఈ ప్రపంచం అంతా తెలుసుకో అన్నాడు ఒకటే మాట. నిత్యమంగళ రూపాత్మ నిత్యమోక్షమయప్పుమాన్ ఏవ నిశ్చింత్య సతతం స్వాత్మానం స్వయమాస్థిత. నేను నిత్యం శుభస్వరూపుణ్ణి, నిత్యం మోక్షస్వరూపుణ్ణి, అశుభం అనేదే లేదు నాకు. ఎంత బాగుందండి. శుభాశుభ భయమే లేదు అంటూ ఈ చెప్పిందంతా వినేసి ఊరుకోవడం కాదు. దృఢ నిశ్చయ రూపాత్మ దృఢ నిశ్చయ సన్మయ దృఢ నిశ్చయ శాంతాత్మ దృఢ నిశ్చయ మానస. ఈ అధ్యాయం అంతా దృఢ నిశ్చయ. ఎన్ని మాటలు చెప్పు, దృఢం పట్టాలండి. దృఢం నీకే తెలిసిపోతుంది దృఢమయ్యిందో లేదో. ఇప్పటివరకు చెప్పినంత చాలా సింపుల్. ఏది శాంతము, ఏది శుద్ధము, ఏది నిర్వికల్పము, ఏది నిరామయమో అదే నేను, ఆనందమే నేను. ఈ ఆనందం లేని వస్తువులు, భ్రాంతి వస్తువులు నేను కాదు. ఇదే కదా. దీన్ని దృఢం చే దృఢం చే దృఢం చే అంతే. ఇక్కడ దృఢం చేస్తే దృఢ నిశ్చయ రూపాత్మ. సాధన ఎందుకు బలపడట్లేదంటే లేక్ ఆఫ్ దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయ సన్మయ దృఢ నిశ్చయ శాంతాత్మ దృఢ నిశ్చయ మానస దృఢ నిశ్చయ. అందుకు మొట్టమొదటి సాధనలో గురువు ద్వారా తెలుసుకున్నాక ఆత్మానంద స్వరూపోహం. మొట్టమొదటి మాట ఆత్మానంద స్వరూపుణ్ణి నేను. నా అన్యది స్థితి భావయ. ఇది తప్ప మరేదీ లేదు, ఇంకో రూపం కాదు నేను. ఆనందమే నా యొక్క స్వరూపని భావించు. కొంతకాలానికి తదపి సంత్యజ్య, దాన్ని కూడా పిడిచిపెట్టి ఏకయేవ స్థిరో భవ. ముందు ఆత్మనే నేను, మిగిలినవి కాదన్నావు కదా. మిగిలినవి కాదన్న మాట కూడా వదిలి ఆత్మ నేను అంటే నేను అన్న కాదనేది ఇంకేది ఉందనుకుంటున్నావా, అది వదిలి ఏకయేవ స్థిరో భవ, ఒక్కడిగా మిగిలిపో. తదపి సంత్యజ్య, తర్వాత దాన్ని కూడా విడిచిపెట్టి నిర్గుణో భవ సర్వదా, నిర్గుణుడు వైపు. తర్వాత నిర్గుణత్వంత సంత్యజ్య, అది కూడా విడిచిపెట్టి వాచాతీతో భవేత్ తత, మాటకందని స్థితిలో ఉండు, కబుర్లాడికి ఇంకా. అందుకే వాళ్ళ మౌనం అదండి. వాచాతీతంచ సంత్యజ్య చిన్మాత్రత్వపరో భవ. వాచాతీత స్థితిని కూడా దాటి చిన్మాత్రుడిగా మిగిలిపో. ఆత్మాతీత సంత్యజ్య బ్రహ్మమాత్ర పరో భవ. సర్వవ్యాపకమైన బ్రహ్మముగా మిగిలిపో. సర్వతూష్ణీం పరో భవ. పూర్ణ మౌనంలోకి వెళ్ళిపో. మౌనం అంటే ఏదో అనాలనిపిస్తుంది కానీ తేడా వస్తుందేమో నోరు మూసుకోవడం, అది కాదు. కొంతమంది మరీ మౌనంగా ఉంటారు, నోరు తెరిస్తే ప్రమాదం అని. ఆ మౌనం కాదండి ఇక్కడ. వాడు కడుపులో ఎన్ని అనుకుంటాడో బయటకనడు, వాడి క్షేమం కోసం. అవునా లేదా? ఆ మౌనం కాదు, తూష్ణీం. అసలు మనస్సు, మౌనం మనస్సుకు కావాలి, నోటికి కాదు. ఏ సంకల్పం పుట్టకపోతే అదే మౌనం. తెలుసుకోండి ఇక్కడ. తూష్ణీం పరో భవ. ఇది అర్థమైతే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అర్థమవుతుంది. అది మౌనం. అటువంటి మౌనంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మము తప్ప మరేది వాడు అనుభవించడు అని తెలుసుకుని ఆ చంద్రశేఖరునిపై భక్తి కలిగిన వారు సోమాపీడ పదాంబుజార్చన ఫలైర్భుక్త్యై భవాన్ మానసం నాణ్యద్యోగపథా శృతిశ్రవణత కిం కర్మభిర్భూయతే. ఆ చంద్రశేఖరుని పాదములపై దృఢమైనటువంటి భక్తి కలిగిన వారు యోగములతో, కబుర్లతో, కర్మలతో తెలుసుకోలేనటువంటి దివ్య స్థితిని పొందగలరు.
యుక్త్యా శిక్షితమానసానుభవతోప్యస్మాప్యసంగోవచాం. అయితే ఎలా ఆశ్రయించాలంటే యుక్తితో, అంటే బుద్ధిని ఉపయోగించి. శిక్షిత మానస, అద్భుతమైన మాట అండి. ట్రైన్డ్ మైండ్. నీ మనసుకు శిక్షణ ఇచ్చావా? ట్రైనింగ్ నీ మనస్సుకి ఒక్కరోజు వస్తుందా ట్రైనింగు? అరే కుక్కని పెంచుకోవడానికి 1,00,000 ట్రైనింగులు దానికి ఇప్పిస్తావు. నీ మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వు ఆ కుక్కకి. దానికి కుదురుగా కూర్చోవడం నేర్పు, నిశ్చలంగా ఉండడం నేర్పు, మఠం వేసుకోవడం నేర్పు, ఆవలించకుండా ఉండడం నేర్పు. ఇవన్నీ నేర్చుకుంటే మనసుకు స్థిమితి ఏర్పడుతుంది. అలా నిశ్చయింపబడి ట్రైన్డ్ అయిన మనస్సుతో, దేనికి అంటకుండా తెలివిని ఉపయోగించే మనస్సుతో ఈశ్వర పాదాలను ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుంది తప్ప కబుర్లు శృతి శ్రవణత యోగపథ నా, యోగాలతోనూ కబుర్లతోనూ లభించచ్చుమా అని చక్కగా మళ్ళీ చివరి శ్లోకం శివుడి గురించి చెప్పి, బ్రహ్మాభ్యాసం అనేది చాలా అవసరం నాయన అంటాడు ముక్తాయింపుగా. బ్రహ్మాభ్యాసం అంటే నిరంతర అభ్యాసముగా ఈ బ్రహ్మము గురించి వివరిస్తూ చెప్పి, తర్వాత అఖండాకార వృత్తి అనే దాని గురించి చెప్తున్నారు. అఖండం, అఖండం అంటే ఇంతవరకు 2 ఉన్నది 1 అయిపోయింది, 1 అయిపోయి 1గా మిగిలిపోయింది. అది అఖండం అంటే అది అర్థం. ఇక్కడ ఒక ప్రవాహం ఉంది, దాని మధ్యలో పొల్ల పెట్టావు, అటొకటి ఇటొకటి అన్నావు. అటొకటి ఇటొకటి ఉన్నాయి ప్రవాహాలు, పొల్లుంది మధ్యలో, తీసేయి, 1 అయిపోతుంది ఇక్కడ. కనుక జగత్తు పరమాత్మ మధ్యలో అహం అనే పుల్ల, అది తీసిపారి, అంతా కలిసి 1. ఇంకా జగత్తు లేదు అక్కడ, 1 రసం మిగిలిపోయింది. అప్పుడు ఏక ఏవ మహానంద, ఏక ఏవాహమక్షర, ఏక ఏవాక్షరం బ్రహ్మ, ఏక ఏవాక్షరోక్షర, ఏక ఏవ మహానాత్మ, ఏక ఏవ మనోహర, ఏక ఏవ అద్వయోగం. నిజానికి రుభుడు ఏ స్థాయిలో చెప్పుంటాడో ఆ స్థాయిలో అరుచుకుంటున్నామండి మనం ఇక్కడ. ఇది అరుపే, ఆనందంతో చేసే ఒక మహాపలవరింత. అరే తాగినవాడు నానా అరుపులు అరుస్తుంటాడు, మనకు అర్థం కాదు. బ్రహ్మవేత్త ఆడే మాటలు కూడా అంతే, మనకు అర్థం కావు. అంటే వీడితో వాళ్ళని పోల్చేవని కాదు, బాలోన్మత్త పిశాచవత్తని వాళ్ళని అన్నారా లేదా, వాడు ఆనందానుభవం అందులోంచి మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. అలా అనగానే చిందులేయాలనిపిస్తుంది ఆనందంతో. అలా చిందులేశాడు ఒక ఆయన, నందతి నందతి నందత్యేవా అన్నాడు ఆయన. అదే బ్రహ్మాండం పోతే నా ఆనందంతో ఉబ్బి గెంతులు వేయించినొక్క చోట 5 ఏళ్ల పిల్ల డ్యాన్స్ చేస్తున్నట్ట. హిరణ్యకశిపుడికి అర్థం కాలే. అంటే ఒళ్ళు పెరిగినా జ్ఞానం రాదు, ఒళ్ళు పెరగకపోయినా జ్ఞానం వస్తుందనడానికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు మనకు తెలుస్తున్నారు. ఇంకొక ఆయన అంతా ఒక్కటే అని ఇలాగే అరిచారండి. ఏక ఏవ మహానంద తందనానా ఆహి తందనానా పురే తందనానా బళ తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. బాగుంది, మంచి మ్యూజికల్గా కాదు. ఆ స్థితి ఎంత ఆనందమో అని ఏది పంటూ ఆనందపడిపోయాడు, అది పొందుదామని కనీసం అనుకోకపోతే ఎలాగండి. శివోహమితి శాంతోహం ఆత్మైవాహమితి క్రమ జీవోహమితి శాంతోహం నిత్యశుద్ధ హృదంతర అని చెప్తూ, ఆ ఆత్మ బ్రహ్మమే మా శివుడు. అయితే మరి శివుడు అంటున్న విష్ణువు కాడా? దానికి అందమైన శ్లోకం ఇస్తున్నాడు. శాకాదిభిత్య శృతయో హ్యనంతా త్వామేకమేవ భగవన్ బహుధా వదంతి విష్ణుంద్ర ధాతృ రవిసూన్వనలా నిలాది భూతాత్మనాథ గణనాథ లలామ శంభో. ఓ శంభో, వేదాలు అనేక శాఖల్లో ఉంటాయి. అనేక శాఖల్లో వేదాలు అనేక రకములుగా పరమాత్మని చెప్తూ ఉంటాయి. అవన్నీ ఒక్క భగవానుణ్ణే బహుధా వదంతి అనేక రకాలుగా అంటున్నాయి. విష్ణు, ఇంద్ర, ధాతృ, రవిసూను అంటే యముడు, అనల, అనిల, గణనాథ, ఇన్ని పేర్లతో హే శివ నిన్నే పిలుస్తున్నారు అనగానే ఏది ఆత్మతత్వం బ్రహ్మతత్వం అది ఒక్కటే ఉన్నది. దాన్నే శివుడని విష్ణువని వారి వారి ఇష్టముగా ఉపాసిస్తున్నప్పటికీ వాటి పదాలకు అర్థం తెలుసుకుంటే వాడు అదే తానవుతున్నాడు అంటూ వివరిస్తూ తన్మయో భవ సర్వదా అని ఒక అధ్యాయం చెప్పాడండి. అధ్యాయం అంతా తన్మయో భవ సర్వదా. తన్మయమైపో, తన్మయమైపో. ఎంత బాగున్నదండి. తన్మయం అనే మాట మీరు వినుంటారు. ఎన్నిటితో తన్మయమైపోతున్నామో. ఒకడు 100 ప్రేమ మాట్లాడతాడు, తన్మయం రాదు. ఒక తిట్టిపోతాడు, ఇంకా తన్మయుడివే. మళ్ళీ కొన్ని యుగాల వరకు ఆ తిట్టలా మోసుకునే వెళుతుంటావు. అంతే తన్మయ స్థితి అండి ఇక్కడ. ఒక్క మాటతో తన్మయమయ్యా నువ్వు. ఆత్మరూపమిదం సర్వం ఆద్యంతర్హితో జయ కార్యాకార్యమిదం నాస్తి తన్మయో భవ సర్వదా. అది నువ్వై నిండిపో. తన్మయ, అది నువ్వై నిండిపో. ఎంత బాగుంది. బ్రహ్మమై నిండిపో, అది తన్మయత్వం. ఆ తన్మయో భవ సర్వదా అనే భావం చాలా విశేషంగా చెప్తూ మహావాక్యములని అద్భుతంగా వివరిస్తూ ఒక అధ్యాయం చక్కగా చెప్తున్నాడు. మహావాక్యాలు అంటే చాలామందికి తెలిసి ఉంటాయి. 4 సన్యాసి దీక్షలు ఉపదేశిస్తారండి. ఆ మాటకొస్తే రామకృష్ణ పరమహంస గట్టిగా చెప్పేశారు, గృహస్థులకు వేదాంతం చెప్పకండి అయ్యో బాబు అన్నాడు. ఆయన అనుభవాలు ఆయనవి. కానీ టెస్ట్ పుస్తకం అది పట్టుకున్నాక చెప్పాలి ఇక్కడ.
అది ఉత్కృష్టమైనది మనం వింటున్నామే కానీ ఈ క్షణం మనం పొందేయాలనో పొందుతామనో కాదు. ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ. మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే బిళవదళములు ఎలా వేయుట, చందనము ఎట్లు పూయుట, విభూది ఎలా వేయుట, జపం ఎలా చేయటం వస్తుంది. అది అవసరమే. కానీ ఒక మహా అద్భుతమైన ఒకానొక స్థితి ఒకటి ఉన్నది. మనం పొందనంత మాత్రాన దాని మీద విసుగెందుకు? ఎక్కలేకపోయినంత మాత్రాన ఎవరెస్ట్ శిఖరం ఎత్తుని అవమానించకండి, ఎక్కిన వాడిని అవమానించకండి. ఆ ఎత్తును గౌరవిద్దాం. అంత ఎత్తైన శిఖరం ఒకటి ఉందని గర్విద్దాం. దాన్ని ఎక్కిన మహానుభావులు ఉన్నారని ఆనందిద్దాం. ఎత్తైన అహం బ్రహ్మాస్మరుడు అద్వైత సిద్ధి ఒకటి ఉందని గర్విద్దాం. అది పొందినటువంటి సిద్ధపురుషులు జీవన్ముక్తులు నేటికి ఉన్నారని ఆనందిద్దాం. వాళ్ళ పాద రేణువుల్ని తలంచుకుందాం. ఏముంది? వక్షే రహస్యమత్యంతం సాక్షాత్ బ్రహ్మ ప్రకాశకం. చెప్తున్నాను విను. ప్రజ్ఞానం బ్రహ్మ నిశ్చిత్య. మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మము. ఇది ఉపదేశిస్తాడు సన్యాసికి. 4 మంత్రములండి. అలాగే పూర్ణదీక్షాపరులైనప్పుడు కూడా 4 ఉపదేశిస్తారు. వాళ్ళకి పూర్ణదీక్ష ఇచ్చారు, నాకివ్వరా అని 4 వాక్యాలు లాగేసుకుంటారు పోటీ మీద. వీళ్ళు ఒకటే. ఎప్పుడు పుచ్చుకోవడం, నెత్తి మీద చేతులు వేసుకోవడం, కానీ మననం చేసుకున్నారా ఎప్పుడైనా? ఏమిటి ప్రజ్ఞానం బ్రహ్మ? ప్రజ్ఞానమే బ్రహ్మము. ఇది చెప్పాడు ఇక్కడ. బ్రహ్మము గురించి కదా తెలుసుకోవాలి. ప్రజ్ఞానమే బ్రహ్మము. ప్రజ్ఞానం అంటే ఏమిటి? ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో ఆ తెలివి పేరు ప్రజ్ఞానం. క్లుప్తంగానే చెప్తున్నాను నేను. అవునా లేదా? అందుకే ఇదే మాట మనం త్రిపుర రహస్యంలో కూడా చెప్పుకున్నాం. దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు పరశురాముల వారికి, ఆత్మను తెలుసుకోగలమా? తెలుసుకోలేవు. వస్తువా తెలుసుకోవడానికి, లౌకిక విషయం తెలుసుకోవడానికి తెలుసుకోలేవు. తెలుసుకోలేని దానికి తెలియజేయడం ఎందుకండి అన్నాడు ఆయన. తెలివైన వాడే. ఆత్మను తెలుసుకోలేవు, కానీ దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే ఆత్మను తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. గొప్ప విషయం. ప్రజ్ఞానం అది చైతన్యం. ప్రజ్ఞానం అనగా చైతన్యం. ఆ దేహ పరిమితిలో ఉన్నప్పుడు నేను కంటితో తెలుసుకుంటున్నాను, చెవుతో తెలుసుకుంటున్నాను, దీనితో తెలుసుకుంటున్నాను. కానీ ఆ తెలివి అనేటటువంటి ఒక దీపం శరీరం అనేటువంటి కొండలో ఉంటూ కన్ను అనే రంధ్రం ద్వారా చెవి అనే రంధ్రం నుంచి తన చైతన్యాన్ని ప్రసరిస్తుంది. అది ప్రసరిస్తున్నప్పుడు కన్ను అనే రంధ్రంతో చూపు, చెవి అనే రంధ్రంతో వినికిడి, ఇలా ఒక్కొక్క రంధ్రంతో పొందుతున్నావు. ఇన్ని రంధ్రాల్లోంచి ఆ వెలుగునిస్తూ లోపల కుటుంబ ఆత్మవస్తువు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీదక్షిణామూర్తయే. ఆయన కూడా మహానుభావుడు. 3 వాక్యాలు వేదంతం చెప్పి 4వ వాక్యంలో దక్షిణామూర్తి కాళ్ళు పట్టుకుని అన్నాడు. అంత గొప్ప విశేషమైన అంశం. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తులను వాక్యం. ఇది మొదటి మహావాక్యం. ఈ వాక్యంలో ప్రధానమైన అర్థం ఏంటంటే జ్ఞానమేవ జగత్సర్వం జ్ఞానాదన్యం న విద్యతే. సృష్టిలో ఉన్నదంతా జ్ఞానం మాత్రమే, చిన్మాత్రమే, దానికి తప్ప మరొకట్లేదు. అది తెలుసుకో. మొదట ప్రజ్ఞానం చెప్పినప్పుడు జీవ ప్రజ్ఞాన శబ్దస్య బ్రహ్మశబ్దస్య ఈశ్వర. ఎందుకంటే బ్రహ్మము గురించి కంటే జ్ఞానం అంటే ఏంటో ప్రతివాడికి అనుభవం ఉంది కనుక అది ముందు జీవుడికి ప్రజ్ఞానం అనే మాట అర్థమయ్యేలా చెప్పాలి. ప్రకృష్టమైన జ్ఞానం అంటే కంటితో చూసావు, అది జ్ఞానం. ప్రజ్ఞానం అంటే ఏది ఉండడం వల్ల కంటితో చూడగలిగేవి, అది ప్రజ్ఞానం. ఇక్కడ కాన్షియస్నెస్ అంటారండి దీన్ని. నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కాదు జ్ఞానం అంటే, చైతన్యం. అది ప్రజ్ఞానం. అదే బ్రహ్మము. అది తెలుసు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానం అందరిలో సమానముగా ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ. అది విచారణ చేయమొట్టమొదట. అప్పుడు అఖండాకార వృత్తిస్తూ ప్రజ్ఞానము బ్రహ్మ అనేవి వేరుగా లేవు, ప్రజ్ఞానమే బ్రహ్మ అని తెలిసి ఐక్యమస్మిత్యఖండార్థం అఖండైక రసంతతం. మహావాక్యముల అర్థం అఖండ రసం. అంత 2గా ఉన్నది ఒకటైపోయి వచ్చినటువంటి ఖండము లేనటువంటి రసం. అదేవిధంగా తర్వాత వస్తున్నటువంటిది 2వది అహం బ్రహ్మాస్మి. యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులోని మంత్రం. దీని గురించి చక్కగా వివరిస్తున్నారు ఇక్కడ. ఇది వివరించేటప్పుడు ఏమంటున్నారంటే దేహోహమిత్య అహంకారం ద్వైతవృత్తి రితీరితం. దేహం నేననుకునే అహంకారం పేరు ద్వైతవృత్తి అని పేరు, బ్రహ్మము నేననుకునే అహంకారం పేరు అద్వైత వృత్తి అని పేరు. ఇంతే తేడా. కానీ అద్వైత అహం బ్రహ్మాస్మి, అహం దేహోస్మి ద్వైతం. అందుకే మననస్య పరం వాక్యం యోయం. మననస్య పరం వాక్యం, మననం చేసుకోవాల్సిన గొప్ప వాక్యం అవుతున్నది ఈ దివ్యమైన. దీనికి అనుభవ వాక్యం అని కూడా పేరు నాయన. ఇందులో కూడా 3 పదములు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ 2 పదాలు, ఇది 3 పదాలు. ఈ 3 పదాలు ఏమిటి? అహం బ్రహ్మ అస్మి. ఇందులో అహం అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది జీవుణ్ణి తెలియజేస్తుంది, బ్రహ్మ అనేది ఈశ్వరుని తెలియజేస్తుంది, అస్మి అనేది ఏకత్వాన్ని తెలియజేస్తుంది. విడివిడిగా కనబడుతున్నాయి గనక ప్రస్తుతం వ్యవహారంలో అహం బ్రహ్మ అని 2 పెట్టావు. విచారణ చేసి అస్మి అయి ఉన్నాను అని తెలుసుకో. ఇది అహం బ్రహ్మాస్మి వాక్యానికి ఉన్నటువంటి విశేషం. ఇది మననస్య పరం వాక్యం. మననం చేసుకో.
యుక్తిభి చింతనం, యుక్తులతో చింతన చేయు. అహం పదస్య జీవోర్థ ఈశో బ్రహ్మపదస్య హి అస్మీతి పదభాగస్య అఖండాకార వృత్తికం. అస్మ అనేది అఖండాకార వృత్తినిస్తున్నది. అహం జీవుడు, బ్రహ్మ ఈశ్వరుడు, అస్మి అఖండాకారం ఏకత్వాన్ని చూపిస్తున్నది. తృతీయం తత్వమస్యేతి. తృతీయ వాక్యం తత్వమసి. ఈ తత్వమసిలో తత్పదం త్వంపదం తస్య పదత్రయముదాహృతం. తత్ త్వం అసి. ఇందులో త్వం అనేది జీవుణ్ణి తెలియజేస్తుంది, తత్ అనేది బ్రహ్మముని తెలియజేస్తుంది, అసి అనేది ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఆ ఏకత్వం తెలిసాక రెండూ కలిపి ఒకటైపోయాయి. అందుకే ద్వైత వృత్తి, సాక్ష్య వృత్తి, అఖండాకార వృత్తి అని 3 వృత్తులు అన్నాడు ఇక్కడ. వృత్తి అంటే యాక్టివిటీ. మన మనసుకు యాక్టివిటీ ఉంది. వ్యవహారంలోనూ ద్వైత వృత్తి. ఇది అది అది ఇది. విచారణ దశలో నువ్వు వీటిని దూరంగా చూస్తూ నడుతూ అలా క్రమంగా సాక్షి వృత్తిలోకి వెళ్తావు. విచారణలో ఒక స్థితికి వెళ్ళాక తర్వాత అఖండాకార వృత్తికి వెళ్ళిపోవన్నాడు ఇక్కడ. అంటే రెండుగా సాక్షిత్వం అంటే దీన్ని అంతటినీ సాక్షిగా చూస్తున్నాను అంటే దాన్ని ఒప్పుకుంటున్నావు. సాక్షి అనేది వేరేగా ఉందా? అఖండాకార వృత్తి తెచ్చుకోవాలి. ఆ వృత్తి అఖండాకార వృత్తి అనే మాట చాలా విశేషమండి. ఎవరైతే దీన్ని చెప్తాడో వాడే గురువు తెలుసుకో. ఎవడైతే ఈ బోధ చేస్తాడో వాడు అసలు గురువు. త్వం బ్రహ్మాసీతి వక్తారం గురురేవేతి నిశ్చును. ఎవడైతే నువ్వే బ్రహ్మమురా అని బోధిస్తాడో వాడే గురువుని తెలుసుకో. తథా తత్వమసి బ్రహ్మత్వమేవాతి సద్గురు. సద్గురోర్వచనేయస్తు నిశ్చయం తత్వనిశ్చయం. సద్గురు వచనమయందు నిశ్చయమైన బుద్ధి కలిగి ఉండడమే తత్వనిశ్చయము. అదే మహావాక్యం గురోర్వాక్యం. సర్వవేదాంత వాక్యానాం అద్వైతే బ్రహ్మణి స్థితి. ఢంక భజయించేశారండి వేదాంత డిండిమ. సర్వ వేదాంత వాక్యములకు అద్వైత బ్రహ్మమే పరమార్థము అని తేల్చి చెప్పేశాడు. ఎవడు? రుభువు. అందుకే ఇది చెప్పే గురువు కంటే గొప్ప మంత్రము తెలిసిన గురువు ఉండడు. వేదాంత శ్రవణం కంటే గొప్ప శ్రవణం లేదు. కానీ వేదాంత శ్రవణం చైతత్, దీని గురించి వినడమే వేదాంత శ్రవణం. యుక్తులతో దాన్ని చింతన చేస్తూ ఇవాళ చెప్పేం విన్నా ఇంటికెళ్ళి ఆలోచించండి. మీరు ఆలోచించండి, బుద్ధిని అప్లై చేయండి. అప్లై చేసి ఇలా అన్నారు, అవునా నేనేమిటి అదేమిటి, నీ యుక్తులతో నువ్వే ఉదాహరణతో ఆలోచించుకో. యుక్తిభిశ్చింతనం చేయవ మననం పరికల్ప్యతే, దానిని మననం అంటారు. అలా మననం చేసి ఉభయత్యాగ లక్షణం, ఇది చాలా ముఖ్యమైనది. ఉభయత్యాగ లక్షణం అంటే అహం బ్రహ్మ, బ్రహ్మము సర్వజ్ఞుడు సర్వస్వరూపుడు, నేను అల్పజ్ఞుణ్ణి. బ్రహ్మంకి అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలియదు కదా, నేను ఆయన ఒకటి ఎలా అవుతాం? వచ్చేవారా కూర్చో, నీకేమీ తెలియకుండా పోయా, ఏదో ఒకటి తెలుసు కదా, అప్పుడు నువ్వు కించిజ్ఞుడు కదా. కించిజ్ఞత్వాది జీవస్య సర్వజ్ఞత్వాది చేశ్వర. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, నువ్వు చెప్పండి కించిజ్ఞుడు కదా, కూర్చో. అందులో సర్వ, ఇందులో కించిత్ తీసేయి, ఏముంది? సర్వజ్ఞ కించిజ్ఞ తీసేయి, జ్ఞా ఉంది. జ్ఞా ఒకటేగా ఇద్దరిలో, అది నువ్వని తెలుసుకో, ఏకమైపోయావు అన్నాడు. ఇది ఎలాంటిది అంటే చిన్న పెద్ద కష్టమేం లేదండి. కిటికీ తలుపు తెరిచారు, సూర్యకాంతి వచ్చింది, కానీ కిటికీలో సూర్యుడు, కరెక్టేనా? కరెక్టే, కిటికీలో సూర్యుడు చక్కగా కనబడుతున్నాడు. కానీ ఎండ సూర్యుడు ఎక్కడున్నాడు? మా కిటికీలో. ఎంతున్నాడు? మా కిటికీ ఎంత ఉంది అంతున్నాడు సూర్య భగవానుడు కానీ ఎండ కానీ కదా. తర్వాత ఆవిడ చూపించాడు, ఆకాశంలో చూడు అయ్యా సూర్యుడు ఎంతున్నాడో అన్నాడు ఇక్కడ. కానీ ఆకాశంలో సూర్యుడు ఎంత? అనంత కాంతి. కిటికీలో సూర్యుడు ఎంత? కనుక ఇద్దరు సూర్యులు ఉన్నారన్నమాట కదా. కిటికీలో 5 మీటర్లో, మీ ఇంటి కిటికీ అంత ఉంటుందేమో, 5 మీటర్ల కిటికీలో సూర్యుడు ఒకడు, ఆకాశంలో సూర్యుడు ఒకడు, ఇద్దరు కదా, అవునా లేదా? ఈ 2 సూర్యుల గురించి చర్చ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కిటికీ అని ఒక అడ్డం ఉండడం వల్ల కాదు, నీ బుద్ధి సరిగ్గా ఉండకపోవడం వల్ల. కిటికీ ఏం చేసింది? పాపం కిటికీ పెట్టుకో ఎవడొద్దన్నాడు. కానీ ఒకటి తెలుసుకోవాలి, కిటికీలో సూర్యుడు ఆకాశంలో సూర్యుడు ఒకడు ఉన్నాడని ఎరుక అజ్ఞానం వదిలే. సూర్యుడు ఒక్కడే, కానీ కిటికీ సూర్యుడు అనగానే పరిమితి చూస్తున్నావు, ఆకాశ సూర్యుడు అనంతుడు అనుకుంటున్నావు. పిచ్చాన్ని తీసుకొచ్చి కిటికీలో సూర్యుడు కూడా బయట ఉన్నాడు, కావాలంటే రా చూపిస్తానన్నట్ట. వాడు బయటకు వెళ్ళి వచ్చి బయట సూర్యుడు కిటికీలో సూర్యుడు ఉన్నాడు. ఇంకా పిచ్చిని ఎక్కడ పోగొడతారో మీరు చెప్పండి. ఇక్కడ అలాంటి పిచ్చి వాళ్ళే ద్వైతవాదులు అంటే తెలుసుకోండి. ఇక్కడ చెప్తున్న వినరు వాళ్ళే మాట. కిటికీలో సూర్యుడు ఆకాశంలో సూర్యుడిలో ఆకాశం కిటికీ తీసేయండి, ఏం మిగిలింది? సూర్యుడు మిగిలేడు. అలాగే కించిజ్ఞుడని దేహ పరిమితితో నువ్వు అనుకుంటున్నావు, సర్వజ్ఞుడని పరమాత్మని అంటున్నావు. కించి సర్వ తీసి జ్ఞా చైతన్యం ఉభయత ఒక్కటే. కనుక ఉభయత్యాగ లక్షణం అంటే కించి సర్వాను ఉపాధి భేదము. ఈశ్వరుడు విశ్వాన్ని నడపగలిగే మాయోపాధాయినది, ఇమిడిపోయిన అజ్ఞానమైన అవిద్యోపాధినిది. ఇది తీసేస్తే బ్రహ్మం ఒక్కటే, అది తెలుసుకో. మొత్తానికి కిటికీ అనే కించిత్తు, ఆకాశం అనే సర్వ తీసేస్తే
సూర్యుడు అనబడే జ్ఞానం ఎలా మిగిలిందో ఉభయత్యాగ లక్షణం అంటే ఇది. ఉపాధులతో కలిపి చూస్తున్న జీవుడు కాదు, ఉపాధితో కలిపి చూస్తే జీవుడు, ఉపాధితులకు విలక్షణంగా చూస్తే పరమాత్మయే. ఇది ఒక్కటి సింపుల్ అయిపోయిందండి ఇక్కడ. కానీ కిటికీతో కలిపి చూస్తే చిన్న సూర్యుడు, ఆకాశంతో కలిపి చూస్తే పెద్ద సూర్యుడు, ఆకాశం కిటికీ తీసేస్తే ఒక్క సూర్యుడు ఒక్కటే. ఇది తెలుసుకో, ఇది ఉభయత్యాగ లక్షణం. ఇది స్థిరపడితే నిధిధ్యాసనం అంటారు. అది నిధిధ్యాసనం అంటే వక్షే నిధిధ్యాసనంచ ఉభయత్యాగ లక్షణం. అందుకే త్వం బ్రహ్మాసీతి శ్రవణం మననంచ అహమేవచ ఏతత్యాగం నిధిధ్యాసం. అంటే బ్రహ్మము నేను బ్రహ్మము ఒక్కటే అని ఇంతవరకు అన్నావు కదా. ఏమన్నా? నేను బ్రహ్మము ఒక్కటే. నేను బ్రహ్మము ఒక్కటేలో నేను బ్రహ్మము తీసి ఒక్కటే అయిపోచాలి అక్కడ. నేను బ్రహ్మము ఒకటే ద్వయం ఉంది. కానీ ఉభయత్యాగ లక్షణం అంటే దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇది ఎలా చేయాలి అంటే విజాతీయ పరిత్యాగం, సజీయత్వ భావన, స్వగతత్వ భావనం. సజాతీయ, విజాతీయ, స్వగత అని 3 భేదాలు ఉంటాయట. విజాతీయ భావం అంటే మనం వేరు ఆవులు వేరు, ఇది విజాతీయం భేదం, విజాతీయ భేదం. స్వజాతీయ భేదం అంటే నేను వేరు నువ్వు వేరు, ఇది సజాతీయ భేదం. విగత భేదం, స్వగత భేదం అంటే నా కాలు వేరు నా చెయ్యి వేరు, నా కన్ను వేరు నా ముక్కు వేరు. అంటే నాలో ఉన్న భేదం స్వగత భేదం, నాలాంటి ఒక జాతిలో ఉన్న పరస్పర భేదం సజాతీయ భేదం, మనకి వేరే జాతికి ఉండేది విజాతీయ భేదం. ఇవి ఉపాధులకు ఉంటాయి. చైతన్యానికి సజాతీయ, విజాతీయ, స్వగత భేదం ఉండదు. అది నా యొక్క స్వరూపం అని ఎరుకలోకి వెళ్ళాలి. ఇది మననం ద్వారా ఇంత సబ్జెక్ట్ ఉందండి ఇక్కడ. అంతేకాదు సర్వం శూన్యం అనుకోకు, ఇవేవీ లేనివండి ఇవేవీ లేనివండి ఏమీ లేదనుకోకు. సర్వం శూన్యమితి త్యాజ్యం బ్రహ్మాస్మీతి వినిశ్చయ అని చెప్పి అది బాగా పడ్డానికి అయమాత్మేతి వాక్యోత్థ దర్శనం వాక్యమిరితం. అయమాత్మ బ్రహ్మ, అయమేక పదంచైక ఆత్మేతి బ్రహ్మచిత్రయం. అయం ఆత్మ బ్రహ్మ, అయం అంటే ఇది అని అర్థం. ఇదంతా ఆత్మయే. అయమాత్మ, ఆత్మ ఇది బ్రహ్మమే. అయమాత్మ బ్రహ్మ అనే వాక్యం కూడా ఈ విధంగానే చెప్పబడుతుంది. అయం పదస్య జీవోర్థ ఆత్మనో ఈశ్వరపర తథా బ్రహ్మపదస్యార్థ. అయం ఆత్మ బ్రహ్మ. అయం అనేటటువంటిది ఇది అని చెప్పబడుతున్న శరీరము, ప్రపంచము. ఆత్మ అనేది ఈశ్వరుడు, బ్రహ్మ అనేది అఖండాకారం అంటే ద్వైత భావాన్ని పోగొడుతుంది. కనుక వేదములకు సారమైన, ఉపనిషత్తులకు సారమైన 4 మహావాక్యాలకి సారము అఖండాకార వృత్తే, అంటే 2 లేని ఏకస్థితే. ఆ ఏకస్థితి 2 లేనిది గనక దాని పేరు అద్వైతం. అది తెలియంత వరకు 2 ఉన్నాయేమో అనుకుంటున్నావు గనక 2 లేవురా బాబు అని చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఏకమని చెప్తే ముందే కన్ఫ్యూజ్ అవుతాం, కానీ 2 మనకు అలవాటు కనుక 2 లేవని చెప్తూ అద్వైతమని ఏకమని రుజువు చేశాడు ఇక్కడ. కానీ చింతనలో 2 లేదు అనే స్థితికి వెళ్ళేటటువంటిది నిధిధ్యాసనం అనిపించుకుంటుంది. అంటూ సర్వం నాస్తి న సందేహ సర్వం బ్రహ్మ న సంశయ. ఒక్క మాట, ఏవి లేవు సుమా, సందేహం లేదు. బ్రహ్మం మాత్రమే ఉంది సుమా, సందేహం లేదు. ఇక్కడ ఆ సందేహం లేదన్న మాట కావాలండి. ఈ సందేహం వల్లే దేహాలు తెలుసుకోండి. ఇక్కడ సందేహం వదిలేస్తే ఏ దేహము లేదు అని చక్కగా బోధించాడు మహానుభావుడు. మొత్తం బ్రహ్మజ్ఞానం పూర్తిపోయిందండి. ఎంత బాగుంది అని. ఇప్పుడు ఈ జ్ఞానం ఉందే, ఇది కోట్ల కొలది దానాల కంటే గొప్పది. ఈ జ్ఞానంగానే ఉంటే కొండంత బంగారాన్ని కూడా గడ్డి పరకల తోసివచ్చు. అంటే దానికంటే ఇది విలువైన సుమా అని బోధిస్తూ రుభువు చెప్పగానే నిదాఘుడు పరవశించిపోతున్నాడు. అది ఇంకా పరిపూర్ణం కాబోతోంది.